పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్ని టీవీకే పూర్తిగా మార్చేసింది. దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ దిగ్గజాలను కాదని ఒక కొత్త పార్టీ ఈ స్థాయి ప్రభంజనాన్ని సృష్టించడం సామాన్యమైన విషయం కాదు. కేవలం గెలవడమే కాదు, గెలిచిన శైలి ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ విశ్లేషణలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బడా పార్టీలకే కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు దక్కని పరిస్థితులు ఉన్న ఈ తరుణంలో పోటీ చేసిన ప్రతి చోట టీవీకే తన పట్టు నిరూపించుకుంది. ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ కోల్పోకపోవడం అనేది ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న బలమైన ఆదరణకు నిదర్శనం. టీవీకే సాధించిన ఈ విజయంలో అత్యంత ఆసక్తికరమైన అంశం విన్నింగ్ మార్జిన్. గెలిచిన 108 స్థానాల్లో సగటున 22,842 ఓట్ల మెజారిటీ సాధించడం ఒక సంచలనం. ఒకప్పుడు కంచుకోటలుగా భావించిన చోట్ల కూడా ఏఐఏడీఎంకే సగటున 15,164 ఓట్లు, డిఎంకే కేవలం 9,310 ఓట్ల మార్జిన్కే పరిమితమయ్యాయి. అంటే అధికార పక్షం కంటే దాదాపుగా 2.5 రెట్లు ఎక్కువ మెజారిటీతో టీవీకే అభ్యర్థులు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఇది కేవలం ఓట్ల చీలిక వల్ల వచ్చిన విజయం కాదు, స్పష్టమైన ప్రజా తీర్పుగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో టీవీకే అభ్యర్థుల ఎంపిక, యువతను ఆకట్టుకోవడంలో విజయ్ అనుసరించిన వ్యూహాలు పక్కాగా పనిచేశాయి. ఆన్లైన్ ట్రెండ్స్, సోషల్ మీడియా డేటా ప్రకారం టీవీకేకు వచ్చిన ఓట్లలో మొదటిసారి ఓటు వేసిన యువత వాటా చాలా ఎక్కువగా ఉంది. సాంప్రదాయ ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలికి మార్పు కోరుకున్న ఓటర్లందరూ ఒకే తాటిపైకి రావడం టీవీకేకు కలిసొచ్చింది. డిఎంకే వంటి పటిష్టమైన యంత్రాంగం ఉన్న పార్టీని మార్జిన్ల విషయంలో ఇంత భారీ తేడాతో వెనక్కి నెట్టడం అంటే అది సాధారణ విషయం కాదు. డిఎంకేకు ఉన్న ఓట్లలో కొంత భాగం ఈ పార్టీ వైపు మళ్లడం వల్లనే అధికార పార్టీ మార్జిన్లు భారీగా పడిపోయాయి. పక్కా ప్లానింగ్ తో వెళ్లిన విజయ్ ప్రత్యర్థి పార్టీల బలహీనతలను తన బలంగా మార్చుకున్నాడు. ప్రతి నియోజకవర్గంలోనూ 10 నుంచి 15% వరకు ఉన్న తటస్థ ఓటర్లను టీవీకే తన వైపు తిప్పుకోగలిగింది. అందుకే ఎక్కడ డిపాజిట్లు గల్లంతు కాలేదు. గతంలో విజయ్ అభిమాన సంఘాలు చేసిన సామాజిక సేవలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రతిఫలాన్ని ఇచ్చాయి. బూత్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయడం, సంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియాను ఎక్కువగా నమ్ముకోవడం టీవీకేకు ప్లస్ అయింది. తమిళ రాజకీయాల్లో ఇకపై మూడవ శక్తి కాదు, ఏకైక శక్తిగా ఎదిగేందుకు టీవీకేకు ఈ ఎన్నికలు పునాది వేశాయి. ఇతర పార్టీల కంటే మెరుగైన విన్నింగ్ మార్జిన్ సాధించడం అనేది ఆ పార్టీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని బలపరుస్తోంది. ఇక రాబోయే రోజుల్లో టీవీకే ఇచ్చే పాలన ఎలా ఉంటుందోననేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.